బ్రేకింగ్ న్యూస్. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో అధినేత ఎవరికి షాక్ ఇస్తారో, ఎవరికి గుడ్ న్యూస్ చెబుతారో అనే సీటు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పరిశీలనలో బీటీ నాయుడు, మోపిదేవి వెంకటరమణ, బీటెక్ రవి, వర్మ, వంగవీటి రాధా పేర్లు ఉన్నాయి. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పొత్తులో భాగంగా ఒక స్థానం జనసేనకు కేటాయించారు. జనసేన తరఫున నాగబాబు నామినేషన్ కూడా వేశారు. ఇక మిగిలిన 4 స్థానాలు చంద్రబాబును ఎవరిని ప్రకటిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున 4 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు ఖరారు చేసేందుకు చంద్రబాబు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. గత 4 రోజుల కాలంగా కూడా అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే తాజాగా చూసుకుంటే 5 పేర్లని ప్రపోజల్ చేసుకోవడం జరిగింది. సామాజిక వర్గాలు, ప్రాంతాలని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం బీటీ నాయుడుతో పాటుగా బీటెక్ రవి, అలాగే వంగవీటి రాధ, వర్మ, మోపిదేవి వెంకటరమణ, లేకపోతే ఆయన కుమారుడు పేర్లను తెర మీదకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. వీరిలో దాదాపుగా 2-3కి ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఎస్సీ కోటా నుంచి ఒక మహిళకి ఇచ్చే అంశాన్ని కూడా చంద్రబాబు అయితే పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయం పొద్దున్నకి కానీ అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సాయంకాలం 4 గంటల తర్వాత చంద్రబాబు దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి రాత్రి 8 గంటల సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.